Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్ లో మనం ప్రతిరోజు ఉపయోగించే 50 డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, సరే బహుశా నేను దాని గురించి కొంచెం అజాగ్రత్తగా ఉండవచ్చు. సరే బహుశా నేను దాని గురించి కొంచెం అజాగ్రత్తగా ఉండవచ్చు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, వెల్ perhaps I may have been a little careless about it. Well, perhaps I may have been a little careless about it అని చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఇప్పుడు పని చేయాలని అనిపించడం లేదు. నాకు ఇప్పుడు పని చేయాలని అనిపించడం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, I don't feel like working now. I don't feel like working now అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నాకు నిజంగా ఏం చెప్పాలో తెలియదు. నాకు నిజంగా ఏం చెప్పాలో తెలియదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, I really don't know what to say. I really don't know what to say అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, క్షమించండి నేను మీ సమయాన్ని ఎక్కువగా తీసుకున్నాను. క్షమించండి నేను మీ సమయాన్ని ఎక్కువగా తీసుకున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, సారీ ఐ హావ్ టేకెన్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. సారీ ఐ హావ్ టేకెన్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఒక అవకాశం తీసుకొని చూడండి. ఒక అవకాశం తీసుకొని చూడండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, టేక్ ఏ ఛాన్స్ అండ్ సీ. టేక్ ఏ ఛాన్స్ అండ్ సీ అని చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్, దయచేసి మీకేదైనా అవసరమైతే నన్ను అడగడానికి సంకోచించకండి. దయచేసి మీకేదైనా అవసరమైతే నన్ను అడగడానికి సంకోచించకండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ప్లీజ్ డు నాట్ హెసిటేట్ టు ఆస్క్ మీ ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్. ప్లీజ్ డు నాట్ హెసిటేట్ టు ఆస్క్ మీ ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, దయచేసి దాన్ని కాగితం ముక్కలో చుట్టండి. దయచేసి దానిని కాగితం ముక్కలో చుట్టండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, wrap it up in a piece of paper please. wrap it up in a piece of paper please అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, మీరు మీ చదువుని ఎలా కొనసాగిస్తున్నారు. మీరు మీ చదువుని ఎలా కొనసాగిస్తున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, how are you getting on with your studies. how are you getting on with your studies అని చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్, దీన్ని ఎలా చేయాలో మీకు తెలియదా. దీన్ని ఎలా చేయాలో మీకు తెలియదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, డోంట్ యు నో హౌ టు డూ దిస్. డోంట్ యు నో హౌ టు డూ దిస్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, మీరు నన్ను ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు నన్ను ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, వై డూ యూ కీప్ ఆన్ ట్రబులింగ్ మీ లైక్ దిస్. వై డూ యూ కీప్ ఆన్ ట్రబులింగ్ మీ లైక్ దిస్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఇది నేను అనుకున్నంత భయంకరమైనది కాదు. ఇది నేను అనుకున్నంత భయంకరమైనది కాదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ఇట్ ఈజ్ నాట్ యాజ్ స్కేరీ యాజ్ ఐ థాట్. ఇట్ ఈజ్ నాట్ యాజ్ స్కేరీ యాజ్ ఐ థాట్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, అతను ఈ రోజు సెలవులో ఉన్నాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, he is on leave today. he is on leave today అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, లోపల ఎవరైనా ఉన్నారా. లోపల ఎవరైనా ఉన్నారా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే, ఈస్ దేర్ ఎనీబడి ఇన్సైడ్. ఈస్ దేర్ ఎనీబడి ఇన్సైడ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఫుట్పాత్లలో ఏమి కొనకండి. అవి ఎక్కువ కాలం ఉండవు. ఫుట్పాత్లలో ఏమి కొనకండి. అవి ఎక్కువ కాలం ఉండవు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, డోంట్ బై ఎనీథింగ్ ఆన్ ద ఫుట్పాత్స్. దే వోంట్ లాస్ట్ లాంగ్. డోంట్ బై ఎనీథింగ్ ఆన్ ద ఫుట్పాత్స్. దే వోంట్ లాస్ట్ లాంగ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, క్షమించండి నేను రేపు ఫంక్షన్ కి హాజరు కాలేను. క్షమించండి నేను రేపు ఫంక్షన్ కి హాజరు కాలేను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, సారీ ఐ కాంట్ అటెండ్ ద ఫంక్షన్ టుమారో. సారీ ఐ కాంట్ అటెండ్ ద ఫంక్షన్ టుమారో అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, మీ ఉద్దేశం ఏమిటి. మీ ఉద్దేశం ఏమిటి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, వాట్ డూ యు మీన్. వాట్ డూ యు మీన్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నాకు అవగాహన లేదు. నాకు అవగాహన లేదు.
ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు రోజు అదే చెబుతున్నావు, నువ్వు రోజు అదే చెబుతున్నావు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే యూ హ్యావ్ బీన్ సేయింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే, యూ హ్యావ్ బీన్ సేయింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఈ పనితో నేను పూర్తిగా విసిగిపోయాను, ఈ పనితో నేను పూర్తిగా విసిగిపోయాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ యామ్ థరోలీ ఫెడ్ అప్ విత్ దిస్ వర్క్, ఐ యామ్ థరోలీ ఫెడ్ అప్ విత్ దిస్ వర్క్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ మనం కలుసుకొని చాలా ఏళ్ళయింది, ఇన్ని రోజులు ఎక్కడున్నావు, మనం కలుసుకొని చాలా ఏళ్ళయింది, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏజెస్ సిన్స్ వీ హ్యావ్ మెట్, వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్, ఇట్ ఈస్ ఏజెస్ సిన్స్ వీ హ్యావ్ మెట్, వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ క్షమించండి నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, మనం వేరే రోజు కలుద్దామా, క్షమించండి నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, మనం వేరే రోజు కలుద్దామా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే సారీ ఐ యామ్ వెరీ బిజీ నౌ, కెన్ వీ మీట్ సమ్ అదర్ డే, సారీ ఐ యామ్ వెరీ బిజీ నౌ, కెన్ వీ మీట్ సమ్ అదర్ డే అని చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఎవరి అనుమతితో మీరు గదిలోకి ప్రవేశించారు, ఎవరి అనుమతితో మీరు గదిలోకి ప్రవేశించారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే విత్ హూజ్ పర్మిషన్ డిడ్ యు ఎంటర్ ద రూమ్, విత్ హూజ్ పర్మిషన్ డిడ్ యు ఎంటర్ ద రూమ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే విష్ యూ ఏ స్పీడీ రికవరీ, విష్ యూ ఏ స్పీడీ రికవరీ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ క్షమించండి ఆలస్యం అవుతుంది, నేనిప్పుడు బయలుదేరాలి, క్షమించండి ఆలస్యం అవుతుంది, నేనిప్పుడు బయలుదేరాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే సారీ ఇట్ ఈస్ గెటింగ్ లేట్, ఐ హావ్ గాట్ టు లీవ్ నౌ, సారీ ఇట్ ఈస్ గెటింగ్ లేట్, ఐ హావ్ గాట్ టు లీవ్ నౌ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ దయచేసి మీరు ఈ సంచిని జాగ్రత్తగా చూసుకుంటారా, నేను 5 నిమిషాల్లో తిరిగి వస్తాను, దయచేసి మీరు ఈ సంచిని జాగ్రత్తగా చూసుకుంటారా, నేను 5 నిమిషాల్లో తిరిగి వస్తాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే విల్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బ్యాగ్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes, విల్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బ్యాగ్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes అని చెప్పాలి. నెక్స్ట్ వన్ నా జీతం చాలా తక్కువ, నా జీతం చాలా తక్కువ. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే మై సాలరీ ఈస్ టూ మీగర్, మై సాలరీ ఈస్ టూ మీగర్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి, కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి, కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ ప్రొవోక్ మీ అన్నెసెసర్లీ, ఐ డోంట్ నో వాట్ ఐ డూ వెన్ ఐ బికమ్ యాంగ్రీ, డోంట్ ప్రొవోక్ మీ అన్నెసెసర్లీ, ఐ డోంట్ నో వాట్ ఐ డూ వెన్ ఐ బికమ్ యాంగ్రీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఈ పని నా అభిరుచికి తగినది కాదు, లేదా ఈ పని నాకు నచ్చే పని కాదు, ఈ పని నా అభిరుచికి తగినది కాదు, లేదా ఈ పని నాకు నచ్చే పని కాదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే దిస్ వర్క్ ఈస్ నాట్ టు మై టేస్ట్,